10,000 జీతం వస్తే గ్రేట్ అనుకునే రోజుల్లో రూ. 1,00,000 మీ వాడికి లక్షేనా మా వాడికి 1,00,000 మా అమ్మాయికి 2,00,000 జీతం అని చెప్పుకుంటున్న రోజులకు కారణం ఏంటి? భారతదేశం ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో సంతకం పెట్టడం భారతదేశపు రూపురేఖల్ని పూర్తిగా మార్చినటువంటి తొలి ఘనత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పివి నరసింహారావు. ఆచరణలో దాన్ని తీసుకొచ్చిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి. కానీ పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రధానమంత్రే కదా! ఆయన పేరు ఎందుకని దేనికి పెట్టదు కాంగ్రెస్ పార్టీ? ఏ రోజున ఎందుకు తలుచుకోదు? కనీసం ఆయనకి స్మారకం దగ్గర సోనియా గాంధీ ఎందుకు నివాళులర్పించలేదు? అహంకారం, అభిజాత్యం. రాజీవ్ గాంధీ పేరు పెడతారు, ఇందిరాగాంధీ పేరు పెడతారు. రాజీవ్ గాంధీ ఈ దేశానికి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళియలం అనేటటువంటి ఒక దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వాడు. అలాగే ఖలిస్తానీ అనే దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి ఇందిరాగాంధీ. వాళ్ళు మంచి చేసి ఉండదు, చెడు కూడా చేశారు. పివి నరసింహారావు ఏ చెడు చేయలేదే, ఈ దేశానికి మంచిగా చేసుకొచ్చాడే. అట్లాంటి ఆయన పేరు తలవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంటుంది. అది విచిత్రం. వాస్తవానికి వీళ్ళ దరిద్ర బుద్ధి ఎట్లా ఉంటుందంటే, రాజస్థాన్లోని థార్ ఎడారిలో చుక్క నీరు దొరకని ప్రదేశంలో 1899, 1900 సంవత్సరంలో తీవ్రమైన కరువు వస్తే బికనీర్ మహారాజ్ గంగాసింహ్జీ రాథోడ్ ప్రజల బాధలు తీర్చడానికి ఎడారి ప్రాంతంలో బికనీర్ దాకా ఒక కాలువను తవ్వించాడు. ఇది ఏసియాలోనే అతిపెద్ద కాలువ. దానికి గంగా సహర్ అంటే గంగా కాలువ అని పేరు పెట్టాడు, తన పేరు పెట్టుకోలేదు. ఆ కాలువ పనులు 5 డిసెంబర్ 1925లో ప్రారంభించి 26 అక్టోబర్ 1927 అంటే 2 ఏళ్ళు పట్టింది దానికి పంజాబ్లోని సట్లెజ్ నది హరికే బ్యారేజ్ నుండి నీరు తీసుకుని అక్కడ నుండి బికనీర్ దాకా కాలువ తవ్వారు. దానికి బ్రిటిష్ వాళ్ళు అడ్డుపడితే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించాడు. గంగాసింగ్ రాథోడ్కి మార్వాడ భగీరథుడు అని కూడా అక్కడ పిలుస్తారు. ఈ కాలువ కోసం తన ఆస్తి మొత్తాన్ని సమర్పించాడు ఆయన. చివరికి 650 కిలోమీటర్ల పొడవు నీళ్లు రావాలంటే అడుగున ఇంకిపోతాయని రాగి ప్లాట్లని అమర్చాల్సి వచ్చింది. కాలువకి ఇరువైపులా లైమ్ స్టోన్ పెట్టారు, రాళ్లతో రివిటింగ్ చేయించాడు. నీళ్లు ఇసుకలో ఇంకిపోకుండా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఇదే కాలువ మొదటి దశ మరమ్మతులు చేయించడానికి వరల్డ్ బ్యాంక్ అప్పుగా 500 కోట్లు ఇచ్చింది. రెండో దశ ఎంత అవుద్దో తెలియదు. అసలు కాలువ నిర్మించడానికి 100 సంవత్సరాల క్రితం 8,000 కోట్ల రూపాయలు మహారాజా గంగాసింగ్ ఖర్చు పెట్టారో కూడా ఎవరికి అర్థం కాదు. అంత ఆస్తిని సమర్పించుకున్నాడు ఆయన. ఈ కాలం మూలంగా 11 నుంచి 12 జిల్లాలకి తాగునీరు, సాగునీరు అందుతుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఈరోజు నవ్యా బికనీర్ అనేటటువంటిది గంగాసింహ్జీ రాథోడ్ మూలంగా. దానికి 1984లో ఆకస్మికంగా ఆ కాలువ పేరు ఇందిరాగాంధీ కెనాల్గా మార్చేశారు. మరి ఇందిరాగాంధీకి ఏంటి సంబంధమో అర్థం కాదు. భారతదేశంలో వాళ్ళ విచిత్రమైన గుణం అలా ఉంటుంది.